హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చైతన్య చల్లా, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్. వారితో మాట్లాడే అసలు జనరల్ మెడిసిన్ అంటే ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్లో మనం జనరల్ మెడిసిన్ని కన్సల్ట్ అవ్వాలో డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్, జనరల్గా పేషెంట్స్కి జనరల్ మెడిసిన్ అంటే అంత అవగాహన లేదు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో జనరల్ మెడిసిన్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పేసి తెలియదు. అసలు యాక్చువల్గా జనరల్ మెడిసిన్ అంటే ఎలాంటి వాటికి ట్రీట్ చేస్తూ ఉంటారు, ఎలాంటి సిచ్యువేషన్లో జనరల్ మెడిసిన్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది సార్? అమ్మ, జనరల్ మెడిసిన్ అనేది ఎంబీబీఎస్ తర్వాత ఎండి డిగ్రీ. సో జనరల్ మెడిసిన్ చేసిన తర్వాతే మనం కార్డియాలజీ స్పెషాలిటీ, న్యూరాలజీ స్పెషాలిటీ, నెఫ్రాలజీ స్పెషాలిటీ, గ్యాస్ట్రెంట్రాలజీ స్పెషాలిటీ చేయాలి. సో ఎండి జనరల్ మెడిసిన్ బేసిక్లీ ఏంటంటే ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ బాడీ హెల్త్ అంతా జనరల్ మెడిసిన్నే చూస్తాం. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే నాకు చెస్ట్ పెయిన్ ఉంది, నాకు కార్డియాలజిస్ట్ తెలుసు, లేదా ఎవరినో ఫోన్ చేసి కార్డియాలజిస్ట్ పేరు అడిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం. ఆ చెస్ట్ పెయిన్ గుండె వల్లేనా యాసిడ్ వల్ల అనేది ఆలోచించండి జనాలు. కార్డియాలజిస్ట్ తెలుసు కాబట్టి వెళ్ళిపోతారు. వామిటింగ్ ఉంది అనుకోండి, ఏదో ఫుడ్ తిన్నారు అయి ఉండొచ్చు, కానీ నాకు ఎండోస్కోపీ చేసేయాలి, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ నాకు తెలుసు, నేను ఆ హాస్పిటల్కి వెళ్ళిపోతా. ఇది మేజర్ ప్రాబ్లం. సో మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అమ్మా. జనరలీ ఏ బేసిక్ ప్రాబ్లం ఉన్నా, ఫీవర్ అయినా, హెడేక్ అయినా, లూజ్ మోషన్ అయినా, మైల్డ్ చెస్ట్ డిస్కంఫర్ట్ అయినా, బయట తిన్నారు పొట్టలో కారంగా ఉంది యాసిడిటీ అయినా, చిన్న గిడ్డినెస్ వస్తుంది, మనం అందరం ఏంటి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం, అట్లా అవన్నీ అవసరం లేదు. ఆ లెవెల్ వరకు అన్నీ జనరల్ మెడిసిన్ దగ్గరికే జనరల్గా వెళ్ళాలి. ఇప్పుడు మీరు అమెరికా, యూరప్, లండన్ ఇవన్నీ చూసారనుకోండి, పేషెంట్ ఫస్ట్ జనరల్ మెడిసిన్కే వెళ్ళాలి, అది వాళ్ళ రూల్. అవును సార్. జనరల్ మెడిసిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ డయాగ్నోసిస్ అయిపోయి ట్రీట్మెంట్ అయిపోతుంది 90% జనాలకి. ఓకే. అక్కడ అవ్వంది అంటే మీరు ఫిజిషియన్, మీరు ఏదో ప్రాబ్లంతో జనరల్ మెడిసిన్కే వెళ్ళాలి, మీకు ఆప్షన్ లేదు కాబట్టి మీరు వెళ్ళారు, విచ్ ఇస్ నా ప్రకారం అదే ప్రాసెస్ కరెక్ట్ అమ్మా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఓకే ఇది కార్డియాక్ ప్రాబ్లం లాగుంది, ఈ మందులు వాడండి చూడండి అని పెట్టి మళ్ళీ పంపిస్తారు. సో ఈసీజీలో మార్పులు ఉన్నాయి కాబట్టి కార్డియాలజిస్ట్కి మిమ్మల్ని పంపిరు, మీకు వెళ్ళే అవసరం లేదు, మీరు కార్డియాలజిస్ట్ దగ్గర ఆయన టైం కూడా మీరు వేస్ట్ చేసే అవసరం లేదు. ఒక 90% వరకు జనరల్ మెడిసిన్ తోటి సెటిల్ అయిపోతాయి. ఈసీజీ చేంజెస్ ఉన్నాయి, సో మీకు డ్రాప్ టెస్టో, బిఎన్పియో, ఎకో చెయ్యాలి, చేసుకోండి. అది నార్మల్ ఉందనుకోండి, కార్డియాలజిస్ట్ ఎందుకమ్మా? మీకు తెలుసు కాబట్టి మనకి ఇండియాలో నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అని వెళ్ళిపోతారు, అది అవసరం లేదు. ఒక విధంగా కార్డియాలజిస్ట్ కూడా ఓపీలో చేస్తుంటే స్టెంట్లు ప్రొసీజర్ ఎవరు చేస్తారమ్మా? యాజ్ ఇట్ ఈస్ మనకి 1000 కన్నా తక్కువ కార్డియాలజిస్టులు ఉంటారు. ప్రతి ఒక్కరికి కార్డియాలజిస్టే కావాలి అంటే కార్డియాలజిస్ట్ ప్రొసీజర్ ఎప్పుడు చేయాలి? మీరు కార్డియాలజిస్ట్ టైం వేస్ట్ చేస్తున్నట్టే కదా. సేమ్ థింగ్, ఇప్పుడు నాకు ఆ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ తెలుసు కాబట్టి నేను అక్కడికే ఎండోస్కోపీ. ఇప్పుడు ఏ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అయినమ్మా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చెయ్యకుండా మీ ప్రాబ్లం చెప్పలేరు. అలాగే కార్డియాలజిస్ట్ ఈసీజీ, ఎకో, మీ యాంజియోగ్రామ్ చేయకుండా ఏ కార్డియాలజిస్టు మీకు మీ ప్రాబ్లం చెప్పలేరు. సో 95% జనాలకి ఈసీజీ, ఎకోనే కదా, అది ఫిజిషియన్ కూడా చేస్తారు. సో అది చెస్ట్ పెయిన్ నుంచి మీకు యాసిడిటీ ఉంది, వామిటింగ్ ఉంది, నిన్న స్పైసీ ఫుడ్ తిన్నారు, బయట తిన్నారు, స్విగ్గీలో తిన్నారు, ఇప్పుడు మీకు పొట్ట కారంగా ఉంది, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఎందుకు? యూ కెన్ గో టు అ గుడ్ జనరల్ ఫిజిషియన్. ఆ జనరల్ ఫిజిషియన్కి క్వాలిటీ కొంచెం ఉండాలి, అంటే ఎవరికి ఎండోస్కోపీ చెయ్యాలి, ఎవరికి అవసరం లేదు అనేది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? అందరికీ ఎండోస్కోపీ చేస్తున్నారు అనేదే తప్పు. సో ఒక లెవెల్ వరకు బేసిక్ ప్యాంటోప్రెజాల్, రాజో మందు పెట్టుకుని తగ్గించుకుంటాము. ఎవరికి ఎండోస్కోప్ అవసరమో అనేది మనం డిసైడ్ చేసుకొని చేయాలి. అవసరం ఉంది ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, అందులో ఏమైనా ఉంది, గుడ్, మందులు పెడతాం. లేదు ఇది నేను చేయలేను అంటే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. సేమ్ మీరు చెస్ట్ పెయిన్, ఇందాక మనం కార్డియాలజీ అన్నాం, ఈసీజీ నార్మల్ ఉంది, ఎకో నార్మల్ ఉంది, గుండె డాక్టర్ ఎందుకమ్మా? కానీ మనకి తెలుసు కాబట్టి మన ఇండియాలో ఎవరితోటో ఫోన్ చేయించి మా అంకుల్ వస్తున్నాడు రా కొంచెం చూడండి, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఈవెన్ టుడే మా పొద్దున్న నుంచి నాకు కూడా ఎన్నో కాల్స్, అరే కొంచెం తెలిసిన వాళ్ళు చూడు అని. ప్రాబ్లం ఏంటి తెలియదు, వై డూ యూ నీడ్ అ స్పెషాలిటీ?
ఇప్పుడు యూరిన్ తగ్గుంది, క్రియాటిన్ ప్రాబ్లమా, యూరిన్ ప్రాస్టేట్ పెరిగి యూరిన్ ఫ్లో అక్కడ ఆగిందా ఫస్ట్ చూడాలి. సో యూరిన్ రావట్లేదు అని నెఫ్రాలజిస్ట్ అవసరం లేదమ్మా. అది మీ ప్రాస్టేట్ వల్ల అనుకోండి, మీకు యూరాలజీ డాక్టర్ కావాలి. లేదా మీరు నీళ్ళు తాగట్లేదు, మీకు లూజ్ మోషన్స్ ఉన్నాయంటే బాడీ హైడ్రేషన్ పోయి డీహైడ్రేషన్లో ఉంటే యూరిన్ ఎక్కడి నుంచి తయారవుతుంది? దానికి సింపుల్ సెలైన్ పెట్టుకోవాలి. సో మనము మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూ షుడ్ గో టు అ జనరల్ మెడిసిన్. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్నా, జనరల్ డాక్టరా అంటారు. అది తప్పండి. ఒక టైంలో ఏంటంటే జనరల్ ఎంబీబీఎస్ అనేది జనరల్ ఎంబీబీ. ఇప్పుడు 70-year-old డాక్టర్స్ ఎవరైనా చూస్తే ఆ టైంలో ఎండీలే తక్కువ అమ్మా. వాళ్ళే స్పెషాలిటీ. 1970s కార్డియాలజిస్టులు ఎక్కడున్నారమ్మా? న్యూరాలజిస్టులు ఎక్కడున్నారు? ఎవరు లేరు. అప్పటి వరకు ఎంబీబీఎస్, ఎండిఏ. దాని తర్వాత ఈ స్పెషాలిటీస్ వచ్చినాయి. ఈ స్పెషాలిటీస్ వచ్చిన తర్వాత అందరికీ ఆ స్పెషాలిటీని పుష్ చేయడం అనేది తప్పు. అది చేసే అవసరం లేదు. పేషెంట్కి డబ్బులు వేస్ట్, డాక్టర్ గారికి వాళ్ళ టైం కూడా వేస్ట్. ఇప్పుడు ఓపీలో అన్నెసెసరీ నార్మల్ ఈసీజీ, నార్మల్ ఎక్కువ చూస్తా కూర్చుంటే నిజంగా సిక్ అయిన పేషెంట్ని ఎమర్జెన్సీలో ఎట్లా చూడగలుగుతారు? అది ఒక విధంగా చూస్తే టైం కూడా పోతున్నట్టే కదా. సో మోస్ట్ ప్రాబ్లమ్స్, మీ ఫీవర్ అయినా, హెడ్ఏక్ అయినా, మైల్డ్ బ్రీదింగ్ ప్రాబ్లం అయినా, చెస్ట్ డిస్కంఫర్ట్ అయినా, కొంచెం టింగ్లింగ్ వస్తుంది, నాకు కొంచెం వీక్నెస్ ఉంది, పెరాలిసిస్, కొంచెం ఒక లెవెల్ వరకు జనరల్ మెడిసిన్ చేయగలుగుతారు. సో కార్డియాలజిస్ట్ జనరల్ మెడిసిన్ కన్నా ఏం చేయగలుగుతారు? సో మీ ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉంటే ఇంకా కార్డియాలజిస్ట్కి రోల్ లేదు కదమ్మా. సో కానీ ఈసీజీలో మార్పులు ఉన్నాయి. పేషెంట్కి ఆయాసం ఉంది, పేషెంట్కి బేసిక్ మందులతోటి ఏం రిలీఫ్ లేదు. యాంజియో చేయాలంటే జనరల్ ఫిజిషియన్ యాంజియో చేయరు, అది కార్డియాలజిస్టే. మీరు బయట తిన్నారు, ఆయిలీ ఫుడ్ తిన్నారు, కారం తిన్నారు, మీకు యాసిడిటీ ఉంది, యాంటాసిడ్ ప్యాంటోప్రజోల్ మందుతో మీకు తగ్గట్లేదు, దీనికి ఎండోస్కోపీ అవసరం. జనరల్ ఫిజిషియన్కి ఎండోస్కోపీ చేయలేరు, గ్యాస్ట్రెంటరాలజిస్ట్. న్యూరాలజీ, ఇప్పుడు మీకు వీక్నెస్ ఉంది, హ్యాండ్ లెగ్, ఫస్ట్ ఏంటమ్మా సిటీఆ, ఎంఆర్ఐ. అది ఏ ఎంబీబీఎస్ డాక్టర్లు చేయగలుగుతారు, జనరల్ మెడిసిన్ డాక్టర్లు చేయగలుగుతారు, న్యూరాలజిస్ట్ కూడా చేయగలుగుతారు. ఆ ఎంఆర్ఐ అయిన తర్వాతే కదా ఆ రిపోర్ట్ ప్రకారం మీకు స్ట్రోక్ ఉందా లేదా, ఇన్ఫాక్టా, బ్లీడా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ అంటే బ్లడ్ వెళ్ళట్లేదు, దానికి న్యూరాలజిస్ట్ అవసరం. ఎందుకంటే తగ్గించే మందు ఇవ్వాలి ఆ 3 గంటల లోపల. ఆ 3 గంటలు దాటిందనుకోండి, ఆ మందు న్యూరాలజిస్టే జనరల్గా ఇవ్వాలి. విలేజ్లో అనుకోండి జనరల్ మెడిసిన్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇట్లాంటి స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ కరెక్ట్ టు టేక్ న్యూరాలజీ ఒపీనియన్. కానీ అది బ్లీడింగ్ ఉందనుకోండి, న్యూరాలజిస్ట్కి ఏం సంబంధం, దానికి న్యూరో సర్జన్ కావాలి. సో ఇవన్నీ డిసిషన్ ఎక్కడ? అట్ జనరల్ ఫిజిషియన్ లెవెల్, ఇన్ ద ఓపీ, ఇన్ ఎమర్జెన్సీ. సో మీరు తలలో బ్లీడింగ్ పెట్టుకుని నాకు హెడ్ఏక్ ఉంది అని నాకు న్యూరాలజిస్ట్ తెలుసు అని న్యూరాలజీ దగ్గర కూర్చొని మీరు ఆ గంట సేపు చూసుకుని ఎంఆర్ఐలో బ్లీడ్ ఉంది, న్యూరాలజిస్ట్ ఏం చేయగలుగుతారు? మా న్యూరో సర్జన్కి అప్పచెప్తారు. సో మీ టైము మీకు ముఖ్యమే కదా, ఆ టైము పోయింది కదా. సో ఇవి జనరల్గా ఇండియాలో ఏంటంటే మనకు అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఫోన్లు చేయించేసి నాకు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతా. ఇది మనము ఫస్ట్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ఇది తప్పని. ఇప్పుడు అందరూ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళి ఇట్లా టైం పోగొట్టుకుంటున్నారు, డాక్టర్ టైం కూడా పోతుంది. ఇది మనం రియలైజ్ అవ్వాల్సింది, నాకు కరెక్ట్ చేసుకుంటున్నానా లేదా. 100లో 5 ఈసీజీలకి కూడా అబ్నార్మాలిటీ ఉండదమ్మా. కానీ ఆ 95 మంది కార్డియాలజీ దగ్గర టైం వేస్ట్, కార్డియాలజిస్ట్ టైం వేస్ట్, మీ టైం వేస్ట్ కూడా. ఫైనల్గా అదేదో యాసిడిటీ ఉంటుంది, దానికి ప్యాంటోప్రజోల్ సరిపోతుంది. ఇది జనరల్ ఫిజిషియన్ దగ్గర చెయ్యాలి. సార్ ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చిన ఏదైతే ఇష్యూ ఉంటుందో దాన్ని చాట్‌జీపీటీలో కమాండ్ ఇవ్వడం, దానికి వచ్చిన మెడిసిన్స్ ఏదైతే రిఫర్ చేస్తుందో దాన్ని యూస్ చేయడం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోల్డ్ వచ్చింది, సో కోల్డ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్డ్ వస్తుంది. సైనస్ వల్ల కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, మైగ్రేన్ హెడేక్ ఉన్నా సరే, లేదా కొంచెం క్లైమేట్ డిఫరెన్స్ ఉన్నా కోల్డ్ రావడం జరుగుతుంది. వెంటనే సిట్రోజన్ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, ఎందుకు నిద్ర వస్తుంది పడుకుందామని చెప్పేసి. సో అలా డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఇంట్లో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు బాడీకి న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందమ్మా. దట్ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ దేని మీద డిపెండ్ అవుతుంది? మనం తినేది,
మనం జాగ్రత్త పడేది మనం ఎడిక్వేట్ స్లీప్ రెస్ట్ ఉందా లేదా. ఎక్కువ షుగర్స్ తినడంతో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, హీలింగ్ ప్రాసెస్ అబ్నార్మల్ అవుతుంది. లేజినెస్ తోటి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అందుకే ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. నైట్లో పడుకుంటాం, డేలో పడుకుంటాం డిఫరెంట్. మీరు డేలో 8 గంటలు పడుకుంటే అది వేరే, రాత్రి 8 గంటలు పడుకుంటే వేరే. బికాస్ బాడీ ఎప్పుడు ఏం డిజైన్, సిరిసాడియన్ రిథమ్ నైట్లోనే పడుకోవాలి, డే టైంలో కాదు. సో నైట్లో పడుకున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్నీ తగ్గిపోయి బాడీ రికవరీలోకి వెళ్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ కరెక్ట్గా చేస్తూ మనం తినేది జాగ్రత్త పడేది, ఆల్కహాల్ సిగరెట్ అలవాట్లు ఇవన్నీ జాగ్రత్త పడుతూ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ సగం ప్రాబ్లంలు రావు. కానీ మనం అది చెయ్యము. మెడికల్ షాప్లో సెట్రిజిన్ ఈజీ కదా, అది కొనుక్కొని వేసుకుంటాం. నాకు స్విగ్గీలో కొత్తదేదో నా ఫ్రెండ్ చెప్పాడు, అది నేను తినేస్తా రాత్రి 10కి. రాత్రి మీరు 10కి అది తింటే మీ బాడీ షుగర్ లెవెల్ అన్నీ పెరిగి, ఇన్సులిన్ లెవెల్ పెరిగి, మీ ఇన్ఫ్లమేషన్ పెరిగి, మీ బాడీ రికవరీకి టైం ఎక్కడుంది? అందుకే తొందరగా తినమంటాం. సో డెఫినెట్లీ ఇవన్నీ చేస్తుంటే బాడీ రికవరీ బాగుంటుంది. కొంతమందికి ఉంటుంది వేర్ మెడికేషన్ ఈజ్ హెల్ప్ఫుల్, బట్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి అవసరం లేదు. మన ఇండియాలో ఇంకోటి ఏంటి, మెడికల్ షాప్ మనోడే యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు, ఇంజెక్షన్ మందులు వచ్చేస్తాయి, సెట్రిజిన్, ఎలాగ్రా, ఆగ్మెంటిన్, ఏ మందు కావాలంటే ఆ మందు దొరుకుతుంది. ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ మేక్ అ డిసిషన్ అండ్ ఫస్ట్ బ్యాన్ దిస్. మెడికల్ షాప్లో కూడా మీరు అన్నట్టు ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఉన్నాయి, ఓవర్ ద కౌంటర్ ఉంది. ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటి, ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. డోలో ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఆస్తలిన్ ఇన్హేలర్ ప్రిస్క్రిప్షన్ జనరల్గా అవసరం పడదు. అమెరికాలో మీ మెడికల్ షాప్ ముందు మీరు చనిపోతున్నా కూడా మీకు వాడు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడు. బికాజ్ ఇవి డ్రగ్స్ ఆఫ్ అబ్యూస్ చేయొచ్చు. మన ఇండియాలో స్టీరాయిడ్ కూడా దొరుకుతుంది. ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా ఎవరు అడుగుతున్నారమ్మా, ఆ బిజినెస్ నడుపుకోవడానికి చేస్తున్నాడు. ఇది ఫస్ట్ స్టాప్ చేయాలి. ప్రతిదానికి మెడిసిన్ తీసుకోకూడదండి. మెడిసిన్ ఊరికి ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, ఇప్పుడు డాక్టర్స్లో కూడా బ్లాక్ షీప్ ఉన్నారమ్మా. చిన్న ఫీవర్కి వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ నేను చూస్తాను, చాలా మంది వస్తారు. అది కరెక్టా? నేను కాదు, నా ప్రకారం అది కరెక్ట్ కాదు. 1-2 మెడిసిన్స్ చాలు. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ సి ఉన్న విటమిన్లన్నీ చాలా మంది రాసేవాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ అని నేను అనను, అది తప్పే. మా సైడ్ నుంచి కొన్ని డాక్టర్లు అది చేస్తున్నారు, అది తప్పు. పేషెంట్ సైడ్ నుంచి కూడా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి సెట్రిజిన్ తీసుకోవచ్చమ్మా, ఎలాగ్రా తీసుకోవచ్చు, డోలో తీసుకోవచ్చు. ఎంతోమంది నాకు వస్తారు, సార్ ఫీవర్ ఉంది, ఆగ్మెంటిన్ 3 days వాడేశాను. ఎవరు ఇచ్చారు అంటే తెలిసిన వాళ్ళు సార్ మెడికల్ షాప్. సో ఫైనల్గా నష్టపోయేది ఎవరు? నేను కాదమ్మా, నేను ఇట్లానే కాలు మీద కాలేసుకునే కూర్చుంటా. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేది పేషెంట్కి. ఆ మెడికల్ షాప్ అతను మీ వెయిట్ ప్రకారం మందు క్యాల్కులేట్ చేసి ఇవ్వడు కదా. యాంటీబయాటిక్ అనేది వెయిట్ బేస్డ్. ఆగ్మెంటిన్ చాలా మంది 1 time వాడతారు, అజిత్రోమైసిన్ 3 రోజులే వాడతారు. ఇవన్నీ తప్పండి. ఇట్లా వాడేటప్పటికి ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్ఫెక్షన్ని చంపడానికి యాంటీబయాటిక్, అది మంచి డోస్లో తీసుకుంటేనే దీన్ని చంపుతుంది. మీరు తక్కువ డోస్ తీసుకున్నారు, ఇది దీన్ని చంపదు. సో ఇదేంటి, ఈ మందుకి అలవాటు పడిపోయింది, రెసిస్టెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఈ మందు పనిచేయదు. ప్లస్ ఇది స్ప్రెడ్ మొదలవుతుంది. ప్రపంచంలో ఇంకొక నెక్స్ట్ 5 years కొత్త యాంటీబయాటిక్స్ ఏమీ రావట్లేదమ్మా. మనం ఈ క్యాన్సర్, షుగర్లతో చచ్చిపోకపోతే సింపుల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్తో చనిపోతాం. ఓకే. పౌల్ట్రీ ఫార్మ్స్లో యాంటీబయాటిక్స్ ఇట్లా స్ప్రే చేస్తారు, ఎప్పుడైనా చూసారా? ఆ పౌల్ట్రీ అది తిని దాని యూరిన్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్తుంది. ఆ గ్రౌండ్ వాటరే ఇంటి వాటర్ అవుతుంది. ఆ వాటరే మనం తాగేది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అట్లా కూడా వస్తుంది. సో ఇవన్నీ మనం కేర్ఫుల్గా ఉండాలి.